సాధారణంగా సంస్థల్లో పనిచేసే వాళ్లను ఉద్యోగులని, రాజకీయ పార్టీల్లో కష్టపడే వాళ్లను కేవలం కార్యకర్తలుగా చూస్తుంటారు. కానీ ఆ బంధానికి సరికొత్త అర్థం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఇంటి పెద్దలా తమ వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కేసీఆర్ నాయకత్వ ప్రయాణంలో మరో భావోద్వేగ సన్నివేశం ఇది. తెలంగాణ భవన్లో సాధారణ బాయ్లుగా కెరీర్ మొదలుపెట్టిన వారు ఎంతోమంది నేడు నడి వయసుకు చేరుకున్నారు. ఇన్నేళ్లుగా పార్టీతో కలిసి నడిచిన వారిని ఆడామగా తేడా లేకుండా గులాబీ బాస్ కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల్లాగే ఆప్యాయంగా చూసుకుంటూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న కొందరికి కేసీఆర్ స్వయంగా పెళ్లిళ్లు జరిపించారు. వారి కుటుంబంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా తానే ముందుండి ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ ఆశీర్వదిస్తుంటారు. కరోనా లాంటి భయానక సంక్షోభ సమయంలోనూ ఉద్యోగుల ఆరోగ్యం, వారి కుటుంబాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆసుపత్రి ఖర్చులు, హెల్త్ స్కీములు, అత్యవసర వైద్య సాయం, ఇలా ప్రతి విషయంలోనూ పార్టీ అండగా నిలిచి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంది. తెలంగాణ భవన్ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అక్కడ పనిచేస్తున్న 26 మంది ఉద్యోగులకు 5 లక్షల విలువైన హెల్త్ కార్డులను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఉద్యోగులకు అందజేసి వారిపై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ భవన్లో స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే వారిని ఎప్పుడూ పరాయి వాళ్లుగా చూడకుండా తెలంగాణ భవన్ బిడ్డలుగా గుండెల్లో హత్తుకున్నారు. అందుకే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి కేసీఆర్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, తమ కుటుంబ పెద్ద. జనరల్గా ఏ ఆఫీస్ అయినా, ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ యొక్క లాభం చూసుకుంటుంది తప్ప ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్ కానీ, ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్ కానీ ఏ కంపెనీ చూడదు. మీరు చూసుకున్నట్టయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ పొలిటికల్ ఆఫీస్లో ఎంప్లాయీస్కి ఇంత బెనిఫిట్, ఇంత వెల్ఫేరు ఏ పొలిటికల్ ఆఫీస్ కల్పించలేదు. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం తెలంగాణ భవన్లో చేసే స్టాఫ్కి, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసులలో చేసే స్టాఫ్కి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి స్టాఫ్కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాము. కానీ ఈసారి మాత్రం 2020-26లో పార్టీ ఈ హెడ్ ఆఫీసు కట్టి 20 ఇయర్స్ అయిన సందర్భంగా ఈసారి ప్రతి ఒక్క ఎంప్లాయీకి స్పెషల్గా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇంతకుముందు చాలా కేసెస్లో ఎంప్లాయీస్కి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, వాళ్ళకి కానీ హెల్త్ ఇష్యూస్ అయ్యి, యాక్సిడెంట్స్ అయ్యి, హాస్పిటలైజ్ అయ్యి ఎన్నో లక్షల్లో వాళ్ళు నష్టపోవడం కావచ్చు, లేకుంటే పార్టీ వాళ్ళని స్పెషల్గా ఒక్క పర్సన్ని ఆదుకోవడము, అలాంటి సందర్భాలు ఎన్నో జరిగినాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈసారి కేటీఆర్ సారు ప్రతి ఒక్క ఎంప్లాయీకి స్పెషల్గా హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs, అది కూడా 5 lakhs కవరేజ్ ఉండేటట్టు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించారు. అది కూడా 5 lakhs 1 yearకి కాదు, అడ్మిట్ అయిన ప్రతిసారి 5 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈసారి వచ్చేసేసి తెలంగాణ భవన్లో చేసే ప్రతి ఎంప్లాయీకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది 2 lakhs. యాక్సిడెంట్ అయితే వాళ్ళకి 2 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ పర్సను ఇంజురీస్ అయినా, ఏదైనా హెల్త్ ఇష్యూస్ అయినా, హాస్పిటల్లో అడ్మిట్ అయితే హాస్పిటల్ బిల్స్లో క్లెయిమ్ చేసుకోవడానికి 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఇది కేవలం నార్మల్ ఎంప్లాయీసే కాకుండా ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. కొద్దిమందికి ఏమో సివియర్ హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ ఇష్యూస్ కావచ్చు, లేకుంటే కిడ్నీ ఇష్యూస్ కావచ్చు. ఇంకొంతమందికి ఏమో ఏజ్ పైబడిన ఎంప్లాయీస్ 70 years ప్లస్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది. అటువంటి కేసెస్లో రిజెక్ట్ చేసినా కూడా పార్టీ ఆఫీస్ మాత్రం, కేటీఆర్ సార్ మాత్రం ఈ కేసెస్లో ప్రీమియం ఎక్కువ కట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీకి హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేటట్టు, వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటట్టు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్క ఎంప్లాయీకి బెనిఫిట్ అయ్యే విధంగా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించారు. సో పార్టీ ఆఫీస్ తరఫున, ప్రతి ఒక్క ఎంప్లాయీ తరఫున అందరూ కేటీఆర్ సార్కి, కేసీఆర్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు రాము. నేను 2006 నుంచి పనిచేస్తున్నా. 2006 నుంచి. అంతకుముందు నాకు మ్యారేజ్ కాకముందు 2006లో నేను భవన్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇక్కడనే భవన్లోనే ఉంటుంటే, దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ కూడా సార్ వాళ్ళే చూసుకున్నారు. అంటే ఖర్చు కానీ ఎట్సెట్రా ఆ వర్క్ మొత్తం సార్ వాళ్ళే దగ్గరుండి చూసుకోవడం జరిగింది. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కరోనా అప్పుడు కూడా మా ఫ్యామిలీకి కరోనా రావడం అవన్నీ సార్ వాళ్ళే చూసుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా
ఇప్పుడు హెల్త్ విధంగా అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. సార్ వాళ్ళకి ప్రత్యేకంగా కేటీఆర్ సార్కి, హరీష్ రావు సార్కి, పెద్ద సార్కి ప్రత్యేకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. ఈ విధంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నమస్కారం, నా పేరు మాధవి. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ భవన్లో పనిచేస్తున్నాం. నాకు రీసెంట్గా హార్ట్ ఆపరేషన్ అయితే కేటీఆర్ సార్ చేయించారు. ఈ మధ్యలోనే హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా ప్రతి ఒక్కరికి చేయించారు, 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి. దాని గురించి కేసీఆర్ సార్కి, కేటీఆర్ సార్కి, హరీష్ రావు సార్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పేరు వినీల్ రెడ్డి, మాది సూర్యాపేట జిల్లా. నేను 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పటివరకు కుటుంబాల ఇన్సూరెన్స్కు 1000 కుటుంబాలకు అందజేసాము. పార్టీ కోసం పనిచేసే ఉద్యోగులకు ఏదో ఒకటి చేయాలని కేసీఆర్ సార్, కేటీఆర్ గారు ఆలోచించి మాకు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సార్కి, కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. मेरा नाम दिल कुमार है। मैं असम का रहने वाला हूँ, पुजाई ज़िला का। मैं हैदराबाद काम के लिए आया। तो पहले जॉब आया 2021 में। 5 साल से इधर ही ड्यूटी कर रहा हूँ, तेलंगाना भवन में, बीआरएस पार्टी में। इधर अभी जब से ड्यूटी में लगा हूँ तब से हमारा केटीआर सार और ये चंद्रशेखर साहब उधर ही खाना पीना जो कुछ है, हमारा प्रॉब्लम जो कुछ है उन्हें देख के जा रहा है। हम इधर का नहीं होने से असम का है, फिर भी इधर सार लोग जो हमारे लिए हेल्प किया, तो इंश्योरेंस, एक स्टार हेल्थ इंश्योरेंस हमारे लिए दे गया। केटीआर सर को और चंद्रशेखर सर को हमारा दिल से धन्यवाद जना रहा हूँ।